వైష్ణవి అబ్బం శుభం తెలియని ఒక అమ్మాయి లైఫ్ గురించి ఎన్నో కలలు కనుంటుంది. తన లైఫ్ చాలా అందంగా ఆనందంగా ఉంటుంది అని ప్రేమించిన వ్యక్తితోనే ఉంటుంది అనుకుంటుంది. కానీ ఆ ప్రేమించిన వ్యక్తి యమపాసం కింద మారి తన జీవితాన్ని మొత్తం కూడా హతం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మాదాపూర్లో. అయితే దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి అందింది. ప్రస్తుతం వైష్ణవి హత్య కేసులో సంచలన ఆడియో ఒకటి బయటపడింది. అయితే వైష్ణవి అలానే భర్త హరిబాబు తల్లి కూడా ఈ అందరూ కూడా పాత్రధారులే ఉన్నారు. ఇందులో వీరందరూ కలిసే తన బిడ్డను చంపారంటూ కూడా వైష్ణవి తల్లి ఇటు వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి హత్యకు సంబంధించి ఇటు హరిబాబు తల్లి కానీ తను ఏ విధంగా ప్రేరేపించారు, తనతో ఏం మాట్లాడారు, ఎంత బూతులు మాట్లాడారు అనేది ఒక ఆడియో ప్రస్తుతం వైష్ణవికి సంబంధించి అలానే హరిబాబు తల్లి లక్ష్మికి సంబంధించి కూడా బయటకు వచ్చింది. ఆడియోలో అసలు ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా మనం ఒకసారి క్లియర్ గా బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో విందాం. ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఉంగరము ఎల్ల పెట్టుకో గిట్టేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకం చేయకిడ అర్థమైందా? దాచి పెట్టుకుంది నువ్వు దాచి పెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీస్తా. ఇంట్లో దొర్ర కొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు. పొద్దుగల ఆగాగు నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? నీ అమ్మ ఎక్కడికల్లా వచ్చినావా? నీ ఎంటికల్ని రిపేర్ నీ దొక్కి పడతా ఇంటికి రాని గాడులు నిన్ను ఎక్కడ రాని నువ్వు నా దగ్గర రాని నా దాపు ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయావు. పారేస్తా నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయింది తీసుకొచ్చి రేపు సొరతా వెళితా ఏంటి? రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను అన్ని నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఎక్కడ దానివే, ఏ దగ్గర దానివే, ఏ దాపర్ దానివే. నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని అప్పు తొగేదానికి ఏ రాకున్నదని తొర్రదానికి ఎక్కడ దానివే? నువ్వు నా దగ్గర రాను మన రాపు దానివా? నువ్వు ఎక్కడ కానీ పోతున్న దీంట్లో తీసుకో దొరవట్లేవు. ఇప్పుడు ఉంగరం పోయింది, రేపు ఉంగరం తీసుకొచ్చి తొర్రవా రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి. రోడ్ ఎంబడి పట్టాడు రోడ్ ఎంబడి పట్టాడు. ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవైనా ఉంగరము నీకు ఏం హక్కున్నది నా ఇంట్లో ఎగరడానికి? నువ్వేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు అనుకో మాట్లాడకు. ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? కడుపు కాలని నువ్వు చచ్చిపోని నువ్వు ఎందుకు వస్తున్నావు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి వస్తుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానం ఉందా? ఎందుకు మాటలు పడతావు? తీయలేము అని చెప్పినప్పుడు
చీకాటు నేను తీయలేమని చెప్పినప్పుడు వినక. జస్ట్ చూసాం ఎంత బ్యాడ్ వర్డ్స్ చూసారనేది కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా విన్నాం. అయితే ఇంత జరుగుతున్నా సరే వైష్ణవి భర్త హరిబాబు అసలు ఏం స్పందించకపోవడాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రేమించి తనని నమ్మి ఆ అమ్మాయి తన కోసం వచ్చింది. అలాంటప్పుడు ఏదైనా జరిగితే ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడగలగాలి భర్త. కానీ ఇక్కడ హరిబాబు కనీసం ఒక సింగిల్ వర్డ్ కూడా అటర్ చేయలేదు తను. ఇక బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది ఇక హరిబాబు తల్లి లక్ష్మి. అయితే ఇవన్నీ కూడా టార్గెట్ చేసుకొని తిడుతున్నట్లుగానే మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. వైష్ణవిని ఒంటరిగా చేసేసి ఇటు వైష్ణవి తల్లిదండ్రులకు ఎలాగో చెప్పలేదు, అటు వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇట్టే ఉంటుంది కాబట్టి తనను ఎలా అయినా మనం అవాయిడ్ చేయాలి, తను దూరం పెట్టాలి, తన నుంచి మనం బయటికి రావాలి అని వాళ్ళంతా కూడా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేసినట్లు కూడా మనకి క్లియర్ గా ఆడియోలో అర్థమవుతుంది. ప్రజెంట్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు హరిబాబు. ఆల్రెడీ పోలీసులు హరిబాబుని అదుపులో కూడా తీసుకున్నారు. ఇటు ఆల్రెడీ వైష్ణవి తల్లి కుటుంబ సభ్యులు మొత్తం కూడా హరిబాబు తల్లి మీద అలానే అన్నదమ్ముల మీద కూడా కంప్లైంట్ రేస్ చేశారు. ఉరిశిక్ష వేయాలి హరిబాబు కంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇటు లక్ష్మి ఎవరైతే ఉన్నారో హరిబాబు తల్లి వారిద్దరిపై కూడా అనుమానం ఉంది, వారిని కూడా యాక్షన్ తీసుకోవాలి, వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు వైష్ణవి తల్లిదండ్రులు, ఇటు కుటుంబ సభ్యులు మొత్తం కూడా. అయితే ఆడియో ఏదైతే బయటకు వచ్చిందో ఆడియోలో మనకి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. మనం లవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన పార్ట్నర్ స్టాండ్ తీసుకొని మాట్లాడగలగాలి. అక్కడ తప్పు ఉన్నా కరెక్ట్ ఉన్నా ఖచ్చితంగా పబ్లిక్ లో మనకి సంబంధించి స్టాండ్ తీసుకొని మాట్లాడగలగాలి. ఒక సింగిల్ వర్డ్ ని కూడా తను ఎటువంటి విధంగా తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. నా భార్య అటువంటి పనులు చెయ్యదు, రింగ్ దొంగతనానికి సంబంధించి కూడా రింగ్ దొంగతనం చేశావంటూ కూడా ఇటు హరిబాబు తల్లి లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె వైష్ణవిపై ఒక నింద మోపింది. నా భార్య అటువంటి పనులు చెయ్యదు అని ఒక్క మాట కూడా నా సింగిల్ వర్డ్ ని కూడా అటర్ చేయలేదు. అయితే తనకి తాను డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది వైష్ణవి. ఇటు తన తల్లిదండ్రుల దగ్గరికి వైష్ణవి వెళ్ళదు అని వారికి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఎలా అయినా సరే తనను బయటికి పంపించేయాలి, తన కొడుకు వేరే పెళ్లి చేయాలి అనే థాట్ తోనే వీరంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే చేసినట్లు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఆ రింగ్ ఒకవేళ నిజంగా నేనే తీసుకుంటే నేను నీకు ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఒక సవాల్ కూడా విసిరింది వైష్ణవి. బట్ అయినా సరే అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రింగ్ నువ్వే తీసావు, నువ్వే దొంగదానివి అన్నట్టు వాళ్ళు మాట్లాడడాన్ని మనం క్రిస్టల్ క్లియర్ గా విన్నాం. అయితే ఒకసారి మరొకసారి విందాం అవి ఆడియోలో ఏముంది, వారు అసలు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి మరొకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అది వాళ్ళు చేయలేరు, నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా, నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీస్తా ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? నీ అమ్మ ఎక్కడికల్లా వచ్చినావా? నీ జంటికల్ని రిపేర్ నీ దొక్కి పడతా ఇంటికి రా. నీ గాడులు నిన్ను ఎక్కడ రాని నువ్వు నా దగ్గర రాని నా దాపు రానివా? ఉంగరం ఎత్తుకపోయినావు, నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడితో అడుక్కొని నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా వెళితా. రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ అన్ని నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఎక్కడ దానివే, ఏ దగ్గర దానివే, ఏ జాఫర్ దానివే. నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ ఏమున్నదని అప్పు తొగేదానికి ఏ రాకున్నదని తొర్రదానికి ఎక్కడ దానివే? నువ్వు నా దగ్గర రాను, మన రాపు దానివా? నువ్వు ఎక్కడ దాని పోసిన తీసుకొచ్చి ఇంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు?
సొర్రవా రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. ఆ? నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోకం మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి. రోడ్ ఎంబడి పట్టాడు రోడ్ ఎంబడి పట్టాడు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవైనా ఉంగరము నీకు ఏం హక్కున్నది నా ఇంట్లో ఎగరడానికి వచ్చిందండి మేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు అనుకో మాట్లాడకు, ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? సిగ్గుమానం లేదా నీకు? ఎట్లా మాట్లాడాలో లేదా నీకు? నీ కడుపు కాలని నువ్వు చచ్చిపోని, నీ కడుపు కాలని నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి వస్తుంటా అందరు కట్టుకుంటా అది దోష. కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా సిగ్గు మానం ఉందా? ఎందుకు మాటలు పడతావు? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు గిట్టేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? దాచిపెడుతుంది